హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆల్గో ట్రేడర్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజా అండి. ఫ్రెండ్స్, రేపు మనకి వెరీ ఇంపార్టెంట్ డే, వెరీ బిగ్ డే, బడ్జెట్ ఉందండి. సో ఎస్పెషల్లీ ఎవరైతే ట్రేడింగ్ చేస్తారో లేకపోతే ఇన్వెస్టింగ్ చేస్తారో వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ డే అండి రేపు. సో ఈరోజు ఈ వీడియోలో మనం క్విక్గా ఏం డిస్కస్ చేసుకుందామంటే, ఎవరైతే ట్రేడింగ్ చేస్తారో వాళ్ళు ఫాలో అవ్వాల్సిన 1 to 2 టిప్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందామండి. డిస్కస్ చేసుకోబోయే ముందు ఇన్ కేస్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే తెలుగు వాళ్ళందరికీ కూడా ఎప్పటికప్పుడు మనం ఎట్లా ట్రేడ్ చేయాలి, ఈవెంట్స్ వస్తే లేకపోతే కొత్త కొత్త స్ట్రాటజీస్ కానీ ఇండికేటర్స్ గురించి కానీ ఈ ఛానల్లో డిస్కస్ చేసుకుంటాం. సో ఫస్ట్ ఒకసారి చూద్దామండి. మనం డిస్కస్ చేసుకోబోయే ముందు సింపుల్గా ఇవాళ మనం ఏం చేసామని, ఎందుకంటే లాస్ట్ 2-3 డేస్ నుంచి మనం ఏం చేస్తున్నాము, బడ్జెట్ ఉంది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, కొంచెం తక్కువ క్వాంటిటీ ట్రేడ్ చేయండి అని. సో మనం కూడా కొంచెం తక్కువ క్వాంటిటీ ట్రేడ్ చేసామండి. అరౌండ్ 3,500 దాకా ప్రాఫిట్ వచ్చింది మనకి, మీరు చూడొచ్చు. అండ్ అట్లాగే ఒక్కసారి మనం P&L గ్రాఫ్ కూడా చూద్దామండి. P&L గ్రాఫ్ చూడండి, పైన 8,000 దాకా వెళ్ళిందండి. ఓకే, అప్ సైడ్ 8,000 దాకా వెళ్ళి మళ్ళీ కిందకి 3,500లో క్లోజ్ అయింది. ఎగ్జాక్ట్లీ ఇదే రీజన్ అండి, క్వాంటిటీ ఎందుకు తగ్గించామంటే ఇలాంటి ఫ్లక్చుయేషన్స్ ఉండొచ్చు, మార్కెట్స్ మళ్ళీ మన ప్రాఫిట్ని వెనక్కి తీసుకోవచ్చు అనే మనం ఏం చేసామంటే క్వాంటిటీని కొంచెం తగ్గించాము. యూజర్స్ అందరికి కూడా చెప్పుకుంటూ వచ్చాము క్వాంటిటీ తక్కువ ట్రేడ్ చేయండి అని చెప్పి లాస్ట్ 2-3 డేస్ నుంచి. రేపు కూడా అలాగే చేయండి, కొంచెం క్వాంటిటీ తక్కువలో ట్రేడ్ చేయండి, ఎల్లుండి నుంచి మళ్ళీ బ్యాక్ టు నార్మల్ రావచ్చు. ఓకే, సో ఇదైతే ఇవాల్టి పొజిషన్ అండి. ఒక్కసారి మీకు ఇది కూడా చూపిస్తానండి, వెరిఫైడ్ P&L. ఇవాళ మీరు చూడొచ్చు 3,487 మనకి ప్రాఫిట్ వచ్చింది. నిన్న పెద్ద ప్రాఫిట్ లాస్ కూడా ఏం లేదండి, అరౌండ్ 630 రూపీస్ మనకి నిన్న లాస్ ఉంది. అండ్ మొన్న వీడియో ఆల్రెడీ చేశాను నేను, 5,000 రూపీస్ ప్రాఫిట్. సో కొంచెం పొజిషన్స్ లైట్గానే ఉన్నాయండి. రేపటి వరకు, ఎల్లుండి నుంచి మళ్ళీ మనం నార్మల్ పొజిషన్స్లోకి వస్తాం. సో ఇదండి ఇప్పుడైతే. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే మెయిన్ టాపిక్ ఏంటంటే బడ్జెట్ గురించి అండి. రేపు మనకి బడ్జెట్ ఉండబోతోందండి. ఫినాన్స్ మినిస్టర్ మనకి రేపు పార్లమెంటరీ బడ్జెట్ అనౌన్స్ చేస్తారు. మార్కెట్స్ ఎట్లా ఉండబోతున్నాయి అనేది ఒక్కసారి మనం చెక్ చేద్దాము. దానికంటే ఇంపార్టెంట్ మనం ట్రేడింగ్ ఎట్లా చేయాలనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఫస్ట్ ఏంటంటే, నా వ్యూ అయితే బేరిష్ ఉందండి రేపు, హెవీగా బేరిష్ ఉండొచ్చండి. సో ఇది నా పర్సనల్ వ్యూ, జస్ట్ స్పెక్యులేషన్ అంతే, నేను కంప్లీట్గా రాంగ్ అవ్వచ్చు. ఎందుకు అంటే మీకు ఆల్రెడీ తెలుసు, న్యూస్ అంత మార్కెట్లో ఉందండి. సెబీ వాళ్ళు, ఫినాన్స్ మినిస్ట్రీ ఇద్దరు కూడా ఈ స్టాక్ మార్కెట్లో F&O సెగ్మెంట్లో వాల్యూమ్స్ని ఆర్ రీటైల్ పార్టిసిపేషన్ని తగ్గించడానికి చూస్తున్నారండి. ఓకే, ఇది అందరికీ తెలిసిన విషయమే. సెబీ వాళ్ళు కూడా చాలాసార్లు చెప్పారు, సెబీ చైర్పర్సన్ కూడా. సో దీనికోసం అని చెప్పి ఇవాళ కూడా యాక్చువల్గా వాళ్ళిద్దరికి మీటింగ్ అయిందని న్యూస్ వచ్చిందండి. సో ఖచ్చితంగా మనకి బడ్జెట్లో కొన్ని స్టెప్స్ తీసుకునే ఉంటారు. ఈ F&O సెగ్మెంట్లో రీటైల్ పార్టిసిపేషన్ తగ్గించడం కోసం ఖచ్చితంగా వాళ్ళు కొన్ని స్టెప్స్ తీసుకొని ఉంటారండి. సో దానికోసం అని చెప్పి నేనైతే బేరిష్ వ్యూతోతే రేపు మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నాను. ఇప్పుడు మనం రెండు డిస్కస్ చేసుకుందామండి. డిస్క్రిషనరీ ట్రేడర్స్ ఎట్లా ట్రేడ్ చేయాలి, ఆటోమేటిక్గా టైం బేస్డ్ స్ట్రాటజీ చేసేవాళ్ళు ఎట్లా ట్రేడ్ చేయాలనేది డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ డిస్క్రిషనరీ ట్రేడింగ్ అండి. సో డిస్క్రిషనరీ ట్రేడింగ్ చేసేవాళ్ళు రేపు గుర్తుపెట్టుకోండి, మార్కెట్స్ యాజ్ యూజువల్గా వాలటైల్ ఉంటాయి. అండ్ గో విత్ ఎ బేరిష్ వ్యూ. ఇన్ కేస్ ఒకవేళ మీరు కూడా నాలాగా F&O సెగ్మెంట్లో ఏదో రాబోతోంది అనుకుంటే కనుక గో విత్ ఎ బేరిష్ వ్యూ. అండ్ 2 థింగ్స్ కెన్ హ్యాపెన్ అండి బడ్జెట్లో. ఒకటి, ఎస్టీటీ ఛార్జెస్ పెంచొచ్చు అని అంటున్నారండి F&O సెగ్మెంట్కి. ఓకే, కరెంట్లీ ఎస్టీటీ చాలా తక్కువ ఉంటుంది. సో ఎస్టీటీ 100% వరకు కూడా పెరగచ్చు అని అంటున్నారండి. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక్కసారి మనం Zerodha మార్జిన్ క్యాలిక్యులేటర్కి వెళ్దాము. Zerodha బ్రోకరేజ్ క్యాలిక్యులేటర్, సారీ. సో మీరు Zerodha బ్రోకరేజ్ క్యాలిక్యులేటర్కి వెళ్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు Zerodha బ్రోకరేజ్ క్యాలిక్యులేటర్లో ఇక్కడ ఆప్షన్స్లో 100 రూపీస్ దగ్గర బై చేశారు, 100 రూపీస్ దగ్గర సెల్ చేశారు, అండ్ క్వాంటిటీ వచ్చి ఒక 50 క్వాంటిటీ చేశారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎంత అవుతుందండి, 56 రూపీస్ అవుతుంది. అందులో బ్రోకరేజ్ చాలా పోతుంది. ఎస్టీటీ కనుక మీరు చూస్తే ఓన్లీ 3 రూపీస్ ఉందండి. ఓకే, చాలామంది ఈక్విటీని వదిలేసి ఆప్షన్స్ చేయడానికి రీజన్ ఏంటంటే ఈ ఎస్టీటీ ఛార్జ్ అనేది చాలా తక్కువ ఉంటుంది, 3 రూపాయలు ఉంటుంది, రైట్. అండ్ ఈ 3 రూపీస్ ఉండటం వల్ల చాలామంది F&Oలో ట్రేడ్ చేయడం జరుగుతుంది. అయితే రేపు బడ్జెట్లో ఈ ఎస్టీటీని భారీగా పెంచే అవకాశం ఉందండి, రైట్. అదొక మెజర్ తీసుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే ఇన్కమ్ ట్యాక్స్. ఓకే, ఇప్పుడు కరెంట్గా F&Oలో ఉండే ట్యాక్సేషన్ని కంప్లీట్గా చేంజ్ చేస్తారు అని కూడా ఒక న్యూస్ ఉందండి. ఇన్ఫ్యాక్ట్ ఎస్టీటీ కంటే కూడా అది పెద్ద న్యూస్ అవుతుందండి. రేపు పొరపాటున ఫినాన్స్ మినిస్ట్రీ కనుక F&O ట్యాక్సేషన్ని చేంజ్ చేశాను అని అనౌన్స్ చేసిన వెంటనే మార్కెట్స్ ఖచ్చితంగా పడబోతున్నాయండి. సో ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్. మార్కెట్లో కనుక రేపు మీరు ట్రేడ్ చేస్తే కేర్ఫుల్గా ఉండండి. సో ఈ 2 న్యూస్ అయితే నేను స్పెక్యులేట్ చేస్తున్నాను.
ఈ రెండిట్లలో ఏదో ఒకటి ఉండొచ్చు అని చెప్పి ఎస్సీటీ అయితే కొంచెం తక్కువ బ్యాడ్ న్యూస్ అండి. ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ కనుక చేంజ్ చేస్తే అది మాత్రం మనకి హెవీగా మనకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు డిస్క్రిషనరీ ట్రేడర్స్ ఎట్లా ట్రేడ్ చేయాలనేది మనం చూద్దాం. ఫస్ట్ థింగ్, డిస్క్రిషనరీ ట్రేడర్స్ ఎట్లా ట్రేడ్ చేస్తారంటే రేపు ట్రై టు మేక్ యూస్ ఆఫ్ స్వింగ్ ఇండికేటర్స్. ఓకే, అంటే స్వింగ్ ఇండికేటర్స్ అంటే మీకు మూవింగ్ యావరేజెస్ కానీ లేకపోతే సూపర్ ట్రెండ్ కానీ వీటిని మనం ఏమంటామంటే జనరల్గా స్వింగ్ ఇండికేటర్స్ అంటామండి. సో ఈ స్వింగ్ ఇండికేటర్స్ కనుక మీరు ట్రేడ్ చేస్తే మీకు అడ్వాంటేజ్ ఏంటంటే జనరల్గా ఎట్లా ఉంటుందంటే ఈ ఈవెంట్స్ ఉన్నప్పుడు కన్సాలిడేటెడ్గా స్లోగా మూవ్ అవ్వదండి. ఓకే, పైకి వెళ్తుంది, తర్వాత చాలా మార్కెట్ మళ్ళీ కిందకి పడుతుంది, మళ్ళీ చాలా పైకి వెళ్తుంది. సో ఒక డిసైడెడ్ మార్కెట్ ఉంటుందండి. ఎండ్ ఆఫ్ ద డే కనుక మీరు చూసుకుంటే మీకు డిసైడింగ్ మార్కెట్ అనేది మీకు కనిపిస్తుంది అందులో. సో నేనేం చెప్తున్నానంటే మీరు కనుక ఇట్లాంటి స్వింగ్ ఇండికేటర్స్ కనుక యూస్ చేస్తే మీకు చిన్న చిన్న స్టాప్ లాసెస్ హిట్ అయినా కూడా, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూడొచ్చు ఇక్కడ మిడ్ క్యాప్ నిఫ్టీలో ఇక్కడ ఎవరైనా ఎంటర్ అయితే కనుక మార్కెట్ కింద పడింది, లాస్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఎంటర్ అయితే ఏమవుతుందండి, మళ్ళీ పైకి వెళ్ళి లాస్ వచ్చింది, మళ్ళీ లాస్ వచ్చింది. సో 3-4 టైమ్స్ లాస్ వచ్చినా మీకు ఇలాంటి ఒక పెద్ద మూవ్ వచ్చినప్పుడు అది కవర్ అయిపోతుంది. ఆర్ మళ్ళీ ఇక్కడ చూడొచ్చు మీకు ఒక బై ఇచ్చింది, చాలా పైకి తీసుకెళ్ళింది. ఇలాంటి మూవ్స్ ఉంటాయి. సో స్వింగ్ ఇండికేటర్స్ ఎప్పుడు కూడా ఈవెంట్స్ ఉన్నప్పుడు చాలా బాగా పనిచేస్తాయండి. ఎవరైతే డిస్క్రిషనరీ ట్రేడర్స్ ఉన్నారో రేపు స్వింగ్ ఇండికేటర్స్ని యూజ్ చేసుకోండి విత్ ఎ బేరిష్ వ్యూ ఇఫ్ పాసిబుల్. ఓకే, అంటే మీరు కూడా నాలా ఆలోచిస్తుంటే మీకు బేరిష్ వ్యూ అనేది హెల్ప్ అవుతుంది. సో స్వింగ్ ఇండికేటర్స్ని యూజ్ చేయడం అనేది ఫస్ట్ టిప్ అండి. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే గో విత్ హెడ్జెస్ ఇఫ్ పాసిబుల్. నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పానండి, నీకుడు పొజిషన్స్ తీసుకోకుండా ఎవరైతే ఆప్షన్స్ ట్రేడ్ చేస్తున్నారో గో విత్ సమ్ హెడ్జెస్, సో దట్ మీకు ఏమైనా ఇంజెక్షన్స్ లాంటివి ఏమైనా ఉన్నా కూడా రేపు మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. రైట్, సో డిస్క్రిషనరీ ట్రేడర్స్కి ఈ 2 టిప్స్ అండి. అండ్ ఎవరైతే టైం బేస్డ్ స్ట్రాటజీస్ చేస్తున్నారో, ఓకే, ఇప్పుడు మనం చేస్తున్నట్టుగా ఎవరైనా ఆటోమేటెడ్ వేలో కంప్లీట్గా టైం బేస్డ్ స్ట్రాటజీస్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఇచ్చే టిప్ ఏంటంటే పొజిషన్స్ని కట్ చేసుకోండి. 100% ఆఫ్ ద పొజిషన్స్తో ట్రేడ్ చేయకండి. మేబీ ఒక 50% 25-30%తో ట్రేడ్ చేయండి. ఒకవేళ మీ స్ట్రాటజీస్ కనుక తక్కువ స్టాప్ లాసెస్ ఉంటాయని అనుకుంటే కనుక మేబీ వెళ్ళండి. బట్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే కంపల్సరీగా కట్ డౌన్ చేయండి పొజిషన్స్. ఒక 50% 20-30% మీకు అందులో పోయేది ఏం లేదండి. ఎప్పుడైనా ట్రెండింగ్ ఉంటే కనుక, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిఈ సైడ్ పిఈ సైడ్ 25% స్టాప్ లాస్ పెట్టుకున్నారు, మార్కెట్ కంటిన్యూస్గా ఒకవైపు ట్రెండ్ అయితే అప్పుడు మీకు ప్రాఫిట్స్ వస్తాయి. ఎందుకంటే లాస్ వచ్చిన దాంట్లో 25% లాస్ వస్తుంది, ప్రాఫిట్ వచ్చిన దాంట్లో 100% ప్రాఫిట్ వస్తుంది. అలాంటప్పుడు మీకు ఉంటుంది. కానీ అదర్వైజ్ ఏమవుతుందంటే మార్కెట్ రేపు పైకి కిందకి వెళ్తే కనుక రెండిట్లలో స్టాప్ లాసెస్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కొంచెం మీరు పొజిషన్స్ని తగ్గించుకోవటం బెటర్ ఎవరైతే ఆటోమేటెడ్ ట్రేడింగ్ చేస్తున్నారో రేపు. ఓకే, సో అదండి డిస్క్రిషనరీ ట్రేడింగ్కి స్వింగ్ ఇండికేటర్ అండ్ హెడ్జింగ్. ఎవరైతే ఈ ఆటోమేటెడ్ వాడుతున్నారో వాళ్ళు కూడా హెడ్జెస్ పెట్టండి. యాక్చువల్గా వాళ్ళు హెడ్జింగ్ పెట్టచ్చు అండ్ క్వాంటిటీ కూడా తగ్గించుకోండి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్, రేపు బడ్జెట్ మనకి ఉంది కాబట్టి మనం ఫాలో అవ్వాల్సిన టెక్నిక్స్ ఇవి. హోప్ యూ ఎంజాయ్డ్. అండ్ ఇన్ కేస్ మీకు కనుక ఈ ఆల్గో టూల్స్ కావాలి bluechipalgos.com అంటే కనుక మీరు మమ్మల్ని ఫాలో అవ్వచ్చు, లేదంటే కాంటాక్ట్ అవ్వచ్చు. మేము కింద డిస్క్రిప్షన్లో పెడతాం. ఈ వీడియోని దయచేసి షేర్ చేయండి ఎవరైతే తెలుగు ఆడియన్స్ ఉన్నారో వాళ్ళందరికీ. ఎందుకంటే రేపు చాలామంది డబ్బులు పోగొట్టుకుంటారండి జనరల్గా ఇలాంటి ఈవెంట్స్ కానీ బడ్జెట్స్ కానీ ఉన్నప్పుడు. సో దీన్ని వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. అట్లీస్ట్ కొంతమంది తెలుగు వాళ్ళైనా కూడా జాగ్రత్త పడతారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.